అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజైతే చేపల కూర చేసినబ్బా నేను. కొంచెం నెల్లూరు చేపల పులుసు టైప్ చేసిన అనమాట. అందులో కొంచెం గరం మసాలా వేయకుండా మామిడికాయ ముక్కలు వేసి చేస్తారు కదా, అట్లా చేసిన అన్నట్టు. ఇవి కొరమట చేపలు రామ్నగర్ మార్కెట్ అయితే పోయి తీసుకొచ్చేసిన నేను. ఈ వీడియోకి అయితే ఫస్ట్ ఒక లైక్ కొట్టరా, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని. ఫస్ట్ అయితే ఇట్లా చూపిస్తున్న విధంగా ఉల్లిగడ్డలు అయితే ఒక 4 తీసుకొని దంచుకోవాలి. అందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దంచి పక్కన పెట్టేసేయాలి. ఇంకా స్టార్టింగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది కదబ్బా, అదే మన కట్టెల పొయ్యి అయితే అస్సలు మండలేదన్నమాట. స్టార్టింగ్లో నూనె అయితే మంచిగా పోసేసుకొని 100 గ్రామ్స్ ఆయిల్ వేసిన తర్వాత అందులో కొంచెము 1/2 టీ స్పూను ఆవాలు అయితే వేసేసి ఇట్లా వేగనియాలి. తర్వాత కరివేపాకు కూడా మంచిగా వేసుకోరబ్బా, మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి అనేది. ఇట్లా నూనెలో కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డ ఎల్లిపాయలు దంచినాం కదా, అది కూడా వేసేసుకొని మంచిగా 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఇట్లా ఫ్రై చేయడం వల్ల కర్రీకి అయితే ఫ్లేవర్ బాగా వస్తుందబ్బా. అట్లనే కొంచెం అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డ పేస్టు అల్లం ఎల్లిగడ్డ రెండు కలిపి మంచిగా 10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలబ్బా. అదైతే మర్చిపోకూరి, లేకపోతే కర్రీ పచ్చి వాసన వస్తుంది అన్నట్టు. ఇంకా తగినంత పసుపు అయితే వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేసేసుకొని, పసుపు ఎక్కువ వేసుకుంటేనే మంచి కలర్ వస్తుంది. చూస్తున్నారు కదా, నాకైతే కొంచెం టైం అయితే పట్టింది పొయ్యి మండకపోయేసరికి. ఉల్లిగడ్డ పేస్ట్ ఎట్లా ఉడికిందని అర్థమవుతుందంటే నూనె వదులుతుందబ్బా. నూనె వదిలితే ఉల్లిగడ్డ పేస్ట్ ఉడికినట్టే. ఇక్కడ కారము నేను 2 రకాలు తీసుకుంటున్నా, అట్లనే తగినంత ఉప్పు కూడా తీసుకుంటున్నాను అనమాట. 2 టీ స్పూన్లు ఏమో నార్మల్ కారము, 2 టీ స్పూన్లు ఏమో ఎర్రకారం తీసుకుంటున్నాను అనమాట. కలర్ మంచిగా వస్తామట ఎర్రకారం తీసుకుంటే. అట్లనే కొంచెము ధనియాల పొడి కూడా తీసుకున్నాబ్బా, కొంచెం జీలకర్ర పొడి కూడా తీసుకున్నా. ఈ కారం ఉప్పు ఇవన్నీ వేసినాక కూడా మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నట్టు. ఇంకా చేపల కూరకు ఇంపార్టెంట్గా చింతపండు పులుసే కదబ్బా. 100 గ్రామ్స్ అయితే చింతపండు నానబెట్టేసిన, 1/2 టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి వేసిన, ఒక 2 స్పూన్లు అయితే ధనియాల పొడి వేసిన. ఇంకా జర చింతపండు అయితే పుల్లగా ఉండేటట్టు చూసుకోరబ్బా. 1 కప్పు చింతపండు రసం పోస్తే 2 కప్పులు వాటర్ అయితే పోయాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి. అట్లయితేనే కర్రీ అనేది బాగా టేస్ట్ ఉంటుందబ్బా. మీకు ఉప్పు కారాలు తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో ఉప్పు కారం ఖచ్చితంగా వేసుకొని కొంచెం సైజ్ చూసుకొని వేసేసుకోవాలన్నమాట. మసలనియాలి. ఒక 5 మినిట్స్ మసిలితే సరిపోతుంది. ఇట్లా మసులుతున్నప్పుడు మనము చేప ముక్కలని వేసేసుకోవాలి. కొంతమంది మసలకు ముందే అన్నీ కలిపి పెట్టేస్తుంటారు. ఇట్లా ఒకసారి ట్రై చేయరబ్బా, చేపల కూర మస్తు టేస్ట్ ఉంటుంది. అయితే నేను ఇక్కడ రవ్వది తలకాయ ఉండనమాట చేపది, ఆ ముక్కలు కూడా ఇందులోనే వేసేస్తున్నా. రామ్నగర్ ఫిష్ మార్కెట్ పోతే కంపల్సరీగా నేను తక్కువ చేపలు తెస్తాబ్బా. అందుకని చెప్పేసి ఇది కొర్రమటలల్లో ఈ రవ్వ తలకాయ బొక్కలు కూడా ఉంటాయి, అవి కూడా వేసేసి పులుసు పెడుతున్నా అన్నట్టు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇట్లా వేసిన తర్వాత కొంచెం గంటెతోటి మెల్లగా కలుపుకోవాలి. కలుపుకొని 15 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఉడికించుకోవాలబ్బా. ఇది కట్టెలపై కాబట్టి నేను తక్కువ టైం చెప్తున్నా. మీరు అదే స్టవ్ మీద ఉండే వాళ్ళైతే 20 మినిట్స్ ఖచ్చితంగా ఉడికించుకోవాలి. ఇంకా చేపలు వేసిన తర్వాత అయితే కొంచెం ఎసరు తీసి అయితే దిష్టి తీయాలబ్బా. పొయ్యి సుట్టు అయితే తిప్పి పొయ్యి రాయి మీద కొంచెం వేసేయాలి. మీరు స్టవ్ మీద చేసే వాళ్ళు కూడా కొంచెం తీసి స్టవ్ మీద ఒక చుక్క అంతా వదులుర్రి, లేకపోతే మంచిది కాదన్నట్టు చేపల కూర వండినప్పుడు. ఇక్కడ నేనైతే మామిడికాయ ముక్కలు అయితే ఒక 10 ముక్కలు కట్ చేసిన, అవి కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉడకడానికి అయితే వదిలేసినబ్బా. చేపల పులుసు కోసం అయితే మీకు తెలుసు కదా, మెంతిపిండి జీలకర్ర పిండి ఖచ్చితంగా చేయాలి. 1/4 టీ స్పూన్ మెంతులకు 2 టీ స్పూన్లు జీలకర్ర అయితే వేసుకోవాలి. అట్లనే 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలబ్బా. చూపిస్తున్న విధంగా అదొక 4 స్పూన్లు అయితే వేసేసుకోవాలి. జీలకర్ర పొడి మెంతి పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఉడకనియాలబ్బా. చూపిస్తున్న విధంగా కొంచెం కలుపుకోవాలి. మరి గంట పెట్టి అయితే తిప్పేయద్దు, మీకు తెలుసు కదా. ఇట్లా 5 మినిట్స్ ఉడికిన తర్వాత దింపేసేయాలి. చాలామంది చేపల కూర గంటలు ఉడికిస్తారు. అట్లా ఉడికేయడం వల్ల చేప అనేది ఖరాబ్ అయిపోతుంది ముక్క. అట్లా చేయొద్దు. 20 మినిట్స్ లాస్ట్ అబ్బా. చేపల కర్రీ అయితే తొందరగా ఉడికిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. కొర్రమట్టల చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది 5 మినిట్స్ తర్వాత. ఫస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టరా, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ తోటి అయితే వచ్చేస్తూనే ఉంటా. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని దింపేసుకొని ఒక గంట తర్వాత తింటే చేపల పులుసు అయితే ఖతర్నాక్ ఉంటుందబ్బా. మీరు కూడా ఈ కొర్రమట్టల చేపల పులుసు ఇంట్లో చేసుకొని ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.